విశాఖ పెందుర్తి గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు సుజాత నగర్ తమ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న 54 పంచాయతీలకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణ అభివృద్ధి పనులకు పెద్దపీఠం వేశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గ పంచాయతీలకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. కేవలం ఒక్క పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 12 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని ఆయన తెలియజేశారు. మన జాతిపిత బాపూజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీర్చిదిద్దేందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని పంచకర్ల మీడియా ముందు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గొర్రె రామనాయుడు, టీడీపీ కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 13,000 చిల్లర పంచాయతీల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి ఇది ఒక చరిత్ర. దేశంలోనే ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పంచాయతీ కూడా మిస్ అవ్వకుండా గ్రామ సభలు పెట్టి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా దాంట్లో పాల్గొని 175 నియోజకవర్గాల్లో కూడా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరూ పాల్గొని పార్టీలకు అతీతంగా మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం రావాలి అన్న ఒక తపనతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఏదైతే డిప్యూటీ సీఎం గారు ఆయన శాఖకు సంబంధించి పిలుపునిచ్చారో అదే రోజు, ఆ మరుసటి రోజు డిప్యూటీ సీఎం గారికి చేరే విధంగా ఆదేశాలు ఇవ్వటం, దాన్ని తూచా తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరగటం జరిగింది. మన నియోజకవర్గానికి వచ్చేసరికి పెందుర్తి 15, సబ్బవరం 24, పరవాడ 15 పంచాయతీలు మొత్తం 54లో 54 పంచాయతీలు కూడా గ్రామ సభలు జరిగాయి. ఆ రోజు మేమందరం కూడా పాల్గొన్నాం. మరి రమారమే 363 కోట్ల 39 లక్షలు ఎస్టిమేషన్స్ మన పంచాయతీలు తక్కువ, అర్బన్ సగం ఉండటం వల్ల పూర్తిగా రూరల్ బేస్డ్ ఉన్న నియోజకవర్గాలు చోడవరం, మాడుగుల, నర్సీపట్నం ఇలాంటి నియోజకవర్గాలు, పాయకరావుపేట ఇలాంటి నియోజకవర్గాలు అయితే 700, 600, 1000 కోట్లు కూడా ఓట్లు వచ్చాయి. 363 కోట్ల 39 లక్షల రూపాయలు ఎస్టిమేషన్స్ వేసి పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరిగింది. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం